నవరాత్రి ఉత్సవాలలో పూజించే నవదుర్గల వివరాలు, వారి రంగులు మరియు చీరల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నవరాత్రులలో నవదుర్గలు మరియు వారి వివరాలు. మొదటి రోజు శైలపుత్రి బాలా త్రిపురసుందరి. ప్రాముఖ్యత: నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజున దుర్గాదేవిని శైలపుత్రి రూపంలో పూజిస్తారు. ఈమె హిమాలయ పర్వతరాజు కూతురు. ఈ రూపం ప్రకృతిని, పర్వతాల శక్తిని సూచిస్తుంది. రంగు గులాబీ రంగు. వస్త్రం గులాబీ రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు. రెండవ రోజు బ్రహ్మచారిణి గాయత్రీదేవి. ప్రాముఖ్యత: ఈమె తపస్సుకు, నిగ్రహానికి ప్రతీక. పరమశివుణ్ణి భర్తగా పొందడం కోసం ఈమె కఠోర తపస్సు చేసింది. ఈ రూపం జ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. రంగు నారింజ లేదా కాషాయ రంగు. వస్త్రం నారింజ లేదా కాషాయ రంగు వస్త్రాలను ఉపయోగిస్తారు. మూడవ రోజు చంద్రఘంట అన్నపూర్ణాదేవి. ప్రాముఖ్యత: ఈమె నుదుటిపై చంద్రవంకను ధరించి ఉంటుంది. ఆమె భక్తులకు శాంతి, ధైర్యం ప్రసాదిస్తుంది. ఈమె ఆకలిని తీర్చే అన్నపూర్ణగా పూజింపబడుతుంది. రంగు తెలుపు రంగు లేదా పసుపు రంగు. వస్త్రం తెలుపు లేదా పసుపు రంగు చీరతో అలంకరిస్తారు. నాల్గవ రోజు కూష్మాండ లలిత త్రిపుర సుందరి. ప్రాముఖ్యత: ఈమె తన మందహాసంతో ప్రపంచాన్ని సృష్టించింది. ఈమె అష్టభుజి అంటే 8 చేతులు కలిగినది, సింహంపై ఆసీనురాలై ఉంటుంది. ఈ రూపం సృష్టికి మూలశక్తిని సూచిస్తుంది. రంగు తెలుపు రంగు. వస్త్రం ఈ రోజు అమ్మవారిని తెలుపు రంగు చీరతో అలంకరిస్తారు. ఐదవ రోజు స్కందమాత మహాలక్ష్మి. ప్రాముఖ్యత: ఈమె కుమారస్వామి అంటే స్కందుడు తల్లి. ఈ రూపంలో ఆమె సింహంపై తన కుమారుడితో కలిసి ఉంటుంది. ఈమెను పూజిస్తే జ్ఞానం, శాంతి లభిస్తాయి. రంగు ఆకుపచ్చ రంగు. వస్త్రం ఈ రోజు ఆకుపచ్చ చీరను ధరిస్తారు. ఆరవ రోజు కాత్యాయని మహిషాసురమర్దిని. ప్రాముఖ్యత: కాత్యాయన మహర్షి కోరిక మేరకు ఈమె అవతరించింది. దుష్టిశక్తులను సంహరించడానికి ఈమె ఈ రూపం ధరించింది. మహిషాసురమర్దినిగా ప్రసిద్ధి చెందింది. రంగు బూడిద రంగు లేదా ఎరుపు రంగు. వస్త్రం బూడిద లేదా ఎరుపు రంగు వస్త్రాలను ఉపయోగిస్తారు. ఏడవ రోజు కాళరాత్రి దుర్గాదేవి. ప్రాముఖ్యత: ఈమె దుర్గాదేవి యొక్క అత్యంత భయంకరమైన రూపం. ఈమె చీకటి, అజ్ఞానం మరియు చెడు శక్తులను నాశనం చేస్తుంది. ఈమెను పూజిస్తే భయం దూరమవుతుంది. రంగు ఎరుపు రంగు. వస్త్రం ఎరుపు రంగు వస్త్రాలతో అలంకరిస్తారు. ఎనిమిదవ రోజు మహాగౌరి అమ్మవారు. ప్రాముఖ్యత: ఈమె ప్రశాంతమైన, తేజస్సుతో కూడిన రూపం. ఈమెను పూజిస్తే పాపాలు తొలగిపోతాయి. ఈమె శివునితో కలిసి ఉండటంతో శివాని అని కూడా పిలుస్తారు. రంగు పసుపు రంగు. వస్త్రం పసుపు రంగు చీరతో అలంకరిస్తారు. తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి రాజరాజేశ్వరీదేవి. ప్రాముఖ్యత: ఈమె అన్ని సిద్ధులను ప్రసాదిస్తుంది. ఈమెను పూజిస్తే అష్టసిద్ధులు లభిస్తాయి. ఈమె రూపం సర్వశక్తివంతమైనది మరియు సమస్త కోరికలను తీర్చేది. రంగు వివిధ రంగులు, ముఖ్యంగా ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు. వస్త్రం ఈ రోజున వివిధ రంగుల కలయిక ఉన్న వస్త్రాలను లేదా పైన పేర్కొన్న రంగుల చీరలను ఉపయోగిస్తారు. ఈ విధంగా నవరాత్రులలో నవదుర్గలను పూజించి అమ్మవారి అనుగ్రహం పొందుతారు. లోకా సమస్తా సుఖినో భవంతు. థాంక్యూ ఫర్ వాచింగ్ వీడియో.